ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గీతా శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. ఇప్పుడు మనం 14వ శ్లోకం చదివాం. గత క్లాసులో 14వ శ్లోకం అదేది మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయనో అనిత్యాః తాన్ స్థితిక్షస్వ భారత అనే శ్లోకం చదివాం 14వది. దానిలో ఏంటి మాత్రా స్పర్శ. మాత్రా స్పర్శ అంటే రెండు అర్థాలు చెప్పారు. ఒకటి మాత్రాణం స్పర్శ అంటే ఈ విషయ ఇంద్రియములకు ఇంద్రియ విషయాలతో సంయోగం అని ఒక అర్థం చెప్పారు. లేక స్పర్శాహ అంటే విషయాహ స్పృశ్యంతే అని చెప్పని అంటే కొంచెం విషయాలే అనే ఒక అర్థం కూడా చెప్పాడు. ఏదైనా కూడా దానిలో పెద్ద తేడా ఏం లేదు. మాత్రాణం స్పర్శాహ మాత్రా స్పర్శాహ ఇంద్రియములు విషయములు మనకు ఎక్కువ ఖేదాన్ని కలిగిస్తుంటాయి. ఏ విధంగా శీతోష్ణ సుఖ దుఃఖద శీతోష్ణే ఇవ సుఖ దుఃఖద శీతోష్ణములు ఎలాగైతే టెంపరీగా వచ్చి పోయి మనకు సుఖ దుఃఖాన్ని ఇస్తుంటాయో అదే విధంగా మన ఆ, మాత్రలు స్పర్శలు అంటే ఇంద్రియములు ఇంద్రియ విషయాలు. ఇంద్రియ విషయాలు అంటే మనకు జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి ఒక్క సంఘటన కూడా దాని కిందికి వస్తుంది. ఏది మాత్ర స్పర్శ అనే దానికి వస్తుంది. మన ఫ్యామిలీ రిలేషన్షిప్ కావచ్చు, మిగతా బంధువులతో బాంధవ్యం కావచ్చు, స్నేహితులతో ఫ్రెండ్షిప్ కావచ్చు, మన ఇంటరాక్షన్స్ సోషల్ ఇంటరాక్షన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఆల్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ కమ్స్ అండర్ ద వర్డ్ మాత్రా స్పర్శ. ఎందుకంటే దీనికి ఇది తప్ప ఇంకా బియాండ్ దిస్ ఏం లేదు కదా. మాత్రా స్పర్శ ఇంద్రియములు ఇంద్రియ విషయాలు ఇంద్రియములు విషయాలు ఇంద్రియములు అంటే అఫ్ కోర్స్ మైండ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఒట్టి ఇంద్రియమే కాదు కదా, మనస్సు కూడా అంతఃకరణం అంటాం. అంతఃకరణం అంటే అంతః అంటే ఇన్నర్, కరణం అంటే ఆర్గన్, ఇన్నర్ ఆర్గన్. ఇన్నర్ ఆర్గన్ అనేటువంటిది మనస్సు అనేటువంటిది కూడా ఒక ఇంద్రియమే. సో ఆ విధంగా అంతఃకరణము ఇంద్రియములు మనఃషష్టాని ఇంద్రియాణి అని చెప్పిన భగవద్గీతలో కూడా ఇంద్రియముల్లోకి కింద ఇంద్రియం లెక్కలోకి మనసును కూడా చేర్చాడు శ్రీకృష్ణుడు. సో ఆ విధంగా ఇంద్రియములు ఇంద్రియములతో ఏర్పడేటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా మాత్రాస్పర్శలు. వీటి వల్ల ఇవన్నీ కూడా శీతోష్ణముల వలె సుఖ దుఃఖాలు ఇస్తుంటాయి. ఏవి మనకున్నటువంటి ఆ, ఆ, మనం అనుభూతి అనే పదం కూడా వాడుతుంటాం. మధురానుభూతులు. ఎవరో స్నేహితులు ఉన్నారు, ఆ స్నేహితులతో గడిపిన మధుర క్షణాలు అని చెప్పినప్పుడు ఆ మధుర క్షణాలు ఇవన్నీ కూడా మనం స్టేజ్ పైన మాట్లాడుతుంటాం. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెంపరీ అని. సో ఎవరైనా ఫెలిసిటేషన్ ఫంక్షన్ పిలిచినప్పుడు మనం ఇలాంటి భావంతో పోయామనుకోండి, మనం ఏమి చెప్పలేము అక్కడ. అలా జరుగుతుంటుంది అప్పుడప్పుడు. సో అది మాత్రా స్పర్శలు అనేటువంటి ఈ విధంగా ఉంటాయి. సో కాబట్టి వీటన్నిటిని కూడా తితిక్షస్వ అని చెప్పి నేను చూసాం అక్కడ. తర్వాత నెక్స్ట్ మరి తర్వాతి శ్లోకం అది కూడా దాన్ని కొద్దిగా ఎలాబరేట్ చేస్తున్నాడు. అలాంటి వాడికి ఏమి లాభం ఏంటి? మాత్రా స్పర్శలన్నింటినీ కూడా నువ్వు ఇవన్నీ కూడా ఆగమాపాయన వస్తుంటాయి పోతుంటాయి, అశాశ్వతమైనటువంటివి అనిత్యమైనటువంటివి అని తెలుసుకుంటే నీకు ఏమి లాభము అని చెప్పని నెక్స్ట్ శ్లోకంలో చెప్పబోతున్నాడు. ఏమిటి? అవతారిక చూద్దాం. అవతారిక శీతోష్ణాదీన్ సహతః కిం స్యాద్ ఇది శృణు. शीतोष्णादीन् सहतः किं स्यात् इति शृणु। కిం శీతోష్ణాదీన్ సహతః అంటే సహించువానికి అని. సహ ధాతువుకి సహన్ అంటే సహించువాడు, ఆ, సహిస్తూ ఉన్నటువంటి వాడు. తర్వాత ఏంటి? సహతః అంటే ఏమిటి? సహించేవాడికి అని. సహించేవాడికి కిం స్యాత్ వాడికి ఏం లాభము, ఏం 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 జరుగుతుంది? ఇది శృణు శృణు అని చెప్తున్నాడు. శీతోష్ణాదీన్ సహతః. శ్లోకం యం హి నవ్ వ్యథయంత్యేతే यं हि न व्यथयन्त्येते పురుషం పురుషర్షభ पुरुषं पुरुषर्षभ సమదుఃఖ సుఖం ధీరం समदुःखसुखं धीरं సోమృతత్వాయ కల్పతే. सोमृतत्वाय कल्पते। ఓకే, ఇక్కడ పద విభాగం చూస్తే చాలా సింపుల్ గానే ఉంటుంది. పదాలు అన్ని కూడా యం హి న వ్యథయంతి ప్లస్ ఏతే వ్యథయంతి ఏతే పురుషం పురుషర్షభ అనేటువంటిది ఒకటే సమాసమే. పురుషేషు వృషభ అథవా పురుషాణం వృషభ అంటే మనుష్యుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు. వృషభం అంటే ఏంటి? ఎద్దు అని కాదు. మనుషుల్లో దుఃఖలాగా ఉన్నావు అని కాదు. పురుషర్షభ అంటే శ్రేష్ఠవాచకం. ఇప్పుడు పురుష పుంగవ అంటారు.
అలాగే పురుష వ్యాఘ్ర అంటారు. పురుష వ్యాఘ్ర అంటే పురుషులు పురుష సింహము. ఆ, నన్ను పురుష సింహమా అని చెప్పని రుక్మిణీదేవి శ్రీకృష్ణుని సంబోధిస్తుంది. సో ఆ విధంగా పురుష సింహం ఉంటే ఆడే సింహం లాగా ఉన్నాడు అని కాదు, శ్రేష్టవాచకం అనమాట. శ్రేష్టవాచకము పురుష అంత అంత గొప్ప బలిష్ఠుడు, అంత గొప్ప శ్రేష్ఠుడు అని. బలిష్ఠుడు అని ఒకటి ఫిజికల్ స్ట్రెంతే కాదు. సో పురుషర్షభ, పురుషులలో శ్రేష్ఠుడైనటువంటి వాడ ఎవరు? అర్జునుడు. హే పురుషర్షభ అనేటువంటిది ఇది మన సంబోధన. యం హి న వ్యథయంతి ఏతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సహ అమృతత్వాయ కల్పతే. యం న వ్యథయంతి సహ అనేది వాక్యం. యం న వ్యథయంతి సహ, ఎవణ్ణైతే ఇవన్నీ పీడించవో అలాంటి వాడు అని. అలాంటి వాడికి ఏదో జరుగుతుంది. అమృతత్వాయ కల్పతే, అమృతత్వానికి సమర్థుడవుతాడు అని. ఇక్కడ ఏమిటి? ఎం అనేటువంటిది ఏంటి? ఎవరినైతే అని కదా. ఆ ఎవరినైతే అనే దానికి విశేషణాలు ఏం చెప్పాడు? ఎం పురుషం, పురుష అనేటువంటిది కూడా ఒకటి. పురుష అనే ఎం పురుషం, ఏ వ్యక్తినైతే అని. పురుషుడు ఉంటే మగవాడునే తీసుకోకూడదండి ఇక్కడ. ఆడ అందరూ కూడా వస్తారు. సాధకులు కావచ్చు, సాధకులు కాకపోవచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా వస్తారు. పురుష అనే దానికి ఇంకా టెక్నికల్ వర్డ్ మీనింగ్ చెప్పుకోవాలంటే ఇదివరకు చెప్పినట్టుంది, పురి చేతే ఇది పురుష అని. మన శరీరమే ఒక పురము. ఈ పురములో ఉన్నటువంటి వాడు, ఈ పురమును ప్రేరేపించినటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అది పురి చేతే. పురములు ఉంటే ఏంటివి? మనం హ్యూమన్ బాడీ ఒకటే కాదు, పిల్లి, కుక్క, నక్క, దోమ, చీమ అన్ని కూడా పురుష శబ్దంతో, పురుష శబ్దవాచ్యాలే, శబ్దవాచ్యాలే అవన్నీ కూడా. వాటన్నిటి దేహాలు కూడా పురములే. ఆ పురములకు కూడా కొన్ని ద్వారాలు ఉంటాయి. మన శరీరానికి కూడా నవద్వారే పురే దేహి అని శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. 9 ద్వారములు ఉన్నటువంటి ఈ పురము అని అన్నాడు. భాగవతంలో కూడా ఇట్లనే ఆ నవద్వార పురములో వాడు ఒకడు ఉంటాడు, పురంజనుడు అని ఒకడు ఉంటాడు. సో ఈ విధంగా పురం ఇది. పురి చేతే ఇది పురుష అని చెప్పని. అంటే పురముతో ఐడెంటిఫై అయినటువంటి వాడు అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. పురముతో ఐడెంటిఫై అయినటువంటి వాడు. ఆ, జీవుడు అంటే ఏంటండి? పురముతో ఐడెంటిఫై అయినటువంటి వాడు జీవుడు. ఓ ఇదే నేనే, నేను అంటే ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ అనుకునేటువంటి అంతఃకరణ అవచ్ఛిన్న చైతన్యం అంటారు కదా, అది. బట్ ఆయన నిజస్వరూపం ఏంటి? నిజస్వరూపం ఆ పరమాత్మ స్వరూపం కన్నా భిన్నం కాదు అని మన సిద్ధాంతం కదా. పరమాత్మ దానికంటే భిన్నం కాదు, అంతకంటే వేరే ఇంకేం లేదు. సిద్ధాంతం అలా ఉంది కాబట్టి నువ్వు నమ్మాలి అని కాదు, మనం ఆలోచించినా కూడా అదే విషయం తెలుస్తుంది. సో ఎం పురుషం ఏతే. ఏతే అంటే ఏంటివి? ఇంతకుముందు చెప్పినటువంటి శీతోష్ణాదులు, సుఖ దుఃఖాలు, ఇవన్నీ కూడా ఏంటి? ఏమిటి? మాత్రా స్పర్శలు, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటివి. అలాంటి వాడికి ఇంకో విశేషణ ఏం చెప్పాడు? ఎం పురుషం సమదుఃఖ సుఖం ధీరం. సమదుఃఖ సుఖం అనేటువంటిది ఒక విషయం చెప్పి, ఒక విశేషణం చెప్పాడు. ధీర అనేటువంటి ఒక విషయం చెప్పాడు. సమదుఃఖ సుఖం అంటే ఎవడు? సుఖమును దుఃఖమును సమానముగా చూసేవాడు. శంకరాచార్యుల సమాసాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు. సమదుఃఖ సుఖము. ధీర, ధీర శబ్దం అనేటువంటిది కూడా ఇదివరకు ఒక శ్లోకంలో వచ్చింది. ధీరుడు అంటే ఏమిటి? ధీ అంటే బుద్ధి కదా. ధీ, ధియం రాతి గృహ్ణాతి ఇది ధీర అని. గృహ్ణాతి అంటే అక్కడ కూడా రెండు అర్థాలు చెప్పారు. ధీ మనస్సును కంట్రోల్లో పెట్టుకునేటువంటి వాడు, కామక్రోధాలను వాటిని అన్నిటిని పరిశీలించి వాటిని అన్నిటిని కూడా జయించేటువంటి వాడు అని ఒక అర్థం చెప్పారు. ఇంకొక అర్థం ఏంటి? ఆ బుద్ధి వృత్తులను సాక్షిగా ఉంటూ చూసేటువంటి వాడు, అన్ని బుద్ధి వృత్తులను కూడా సాక్షిగా చూసేటువంటి వాడు అంటే వాట్ ఎవర్ హ్యాపెన్స్. బుద్ధి వృత్తులు అంటే మనం రోజు ప్రతి ఒక్క ఇంటరాక్షన్ లో కూడా ఇది దేహేంద్రియాలకు సంబంధించినటువంటి విషయము. నేను శుద్ధ చైతన్య స్వరూపుణ్ణి అనేటువంటి భావనతో ఉండే అనే ఆ, నిష్ఠ అనేటువంటి ఆ స్థితిలో గట్టిగా ఉండేటువంటి వాడు, ఆ నిలిచినటువంటి వాడు, వాడు ధీరుడు అనమాట. సో ధీర అనే శబ్దానికి మనకు శత్రువులను 100 మంది శత్రువులు వస్తే కొట్టేవాడు కాదు. మన సినిమాల్లో అదేదో మగధీర సినిమాలోనో ఇంకో సినిమాలోనో 100 మంది ఎదుర్కొంటే ఆయన టక్ టక్ కొట్టేస్తుంటాడు. సో అలాంటి వాడు కాదు ధీరుడు అంటే. తన సొంత ఇంద్రియములను జయించినటువంటి వాడు, తన కామక్రోధాలను జయించినటువంటి వాడు. ఈ రోజు పేపర్లో వేయటం చూశానంటే అదేంటంటే వైశాఖి అని ఒక, ఇప్పుడు పంజాబ్ వాళ్ళకందరికి కూడా, సిక్కులకు వాళ్ళందరికీ కూడా మంచి ఫెస్టివల్ నడుస్తుంది కదా, ఆ వైశాఖి ప్రారంభమట. ఆ వైశాఖి సందర్భంగా ఒక సిక్కు గురువు మెసేజ్, మనకున్నటువంటి శత్రువులను జయించడం అనేటువంటిదే కాదు, మనల్ని ఎగ్జామిన్ చేసుకొని మనలో ఉన్నటువంటి అంతఃశత్రువులను జయించాలి అని. మనకు కూడా సిద్ధాంతం అంతా కూడా సిక్కిజం అనేటువంటిది హిందూయిజం కంటే భిన్నమేం కాదండి. వాళ్ళు ఇప్పుడు ఏదో వాళ్ళకి తెలియక అనుకుంటున్నారు. సిక్కిజం కూడా సత్ శ్రీ అకాల్ అని వాళ్ళ యొక్క సంబోధన. వాళ్ళ మూలమంత్రం తీసుకుంటే అదంతా కూడా కంప్లీట్ గా ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి పదాలే మూలమంత్రంలో ఉంటాయి అక్కడ. దాని తర్వాత వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా అసలు అసలు గురు గ్రంథ సాహెబే మాయా శబ్దంతో ప్రారంభమవుతుంది.
అండ్ మనం వాళ్ళ సిద్ధాంతం చూస్తే కంప్లీట్ గా ఉపనిషత్ సిద్ధాంతమే, పూర్తిగా ఉపనిషత్ సిద్ధాంతం. సో దానిలో ఏమాత్రం తేడా లేదు. అందులో కూడా ఉపనిషత్ అద్వైత సిద్ధాంతం అన్నమాట. అది మీరు వినాలనుకుంటే ప్రొఫెసర్ కపిల్ కపూర్ అని ఒక ఆయన కొన్ని టాక్స్ ఇచ్చాడు. ప్రొఫెసర్ కపిల్ కపూర్ ఆన్ సిక్కిజం అని మీరు యూట్యూబ్ లో మీరు వింటే ఆయన టాక్స్ విని నోట్స్ కూడా రాసుకోవాలండి. నేను కూడా రాసుకున్నా. ఓ 3 4 ఏళ్ల క్రితం నేను విన్నప్పుడు అరే ఈ కొత్త విషయాలు మనకు తెలియని చెప్తున్నాడు ఆయన. అంతవరకు సిక్కిజం అంటే కోర్స్ హిందూయిజం నుంచి వచ్చిందని తెలుసు, కానీ ఇంత అద్వైతానికి సన్నిహితంగా ఉన్నది. రాముడి పేరు సుమారుగా 1000 సార్లు 2 సార్లు వాళ్ళ గురు గ్రంథ సాహిబ్ లో రాశారు. కృష్ణుడి పేరు కొన్ని వందల సార్లు రాశారు. గురు గోవింద్ సింగ్ గీత పైన ఒక చిన్న ఇది రాశాడు. తర్వాత గురు గోవింద్ సింగ్ రామాయణాన్ని కూడా రాశాడు. రామాయణాన్ని కొంచెం సంక్షిప్తంగా దానిలో రాశాడు. సో ఈ విధంగా వాళ్ళందరూ కంప్లీట్ గా హిందూ ట్రెడిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు వాడు వాడు నాదేదో ఖలిస్తాన్ వేరే, నాది వేరే, నా మతం వేరే అని చెప్పని వాడు కూడా ఐఎస్ఐ వాళ్ళతో పాకిస్తాన్ టెర్రరిస్టులతో కలిసి వాళ్ళు తిరుగుతున్నారు. అది వాళ్ళ కర్మ. అది మన కర్మ కూడా. మన ఉమ్, హిందూ నాయకులు వాళ్ళు సరిగా వాళ్ళని ఇంటిగ్రేట్ చేసుకోలేకపోవడం అనేటువంటిది మన వాళ్ళ అజ్ఞానం కూడా. అది కూడా మనం ఒప్పుకోవాల్సిందే. సో అది అప్రస్తుతం అనుకోండి. సో ఇంద్రియాలను జయించడం అనేటువంటిది కూడా ఇందులో ముఖ్య విషయం. ఇంద్రియాలను జయించడం అనేటువంటిది, ఉదాహరణకు ఆ రాముడు రావణాసురుడిని చంపిన తర్వాత రావణుడి భార్య మండోదరి ఉంది కదా. మండోదరి విలాపం చూస్తే ఆమె రాముడిని ఏమాత్రం కూడా రాముడిని తప్పులు పట్టదు. అసలు రాముడు విష్ణు స్వరూపుడు అని చెప్పిన ఆయన కీర్తిస్తుంది కూడా. విష్ణు స్వరూపుడు కాబట్టి నిన్ను చంపగలిగాడు. నువ్వు లేకుంటే నువ్వు ఇంత తపస్సు చేసి ఇంత తపశ్శక్తితో ఎన్నెన్నో సాధించావు కదా. అది ఎలా సాధించావు? ఇంద్రియాణి పురా జిత్వా జితం త్రిభువనం త్వయ అంటుంది ఆమె. ఇంద్రియాణి పురా జిత్వా, నీ ఇంద్రియములు మనసును అన్నిటిని జయించి నువ్వు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి నువ్వు ఇన్నిన్ని వరాలు పొంది ఇంత బలాన్ని శక్తిని పొందావు, ఇన్ని చేశావు కదా. ఆ ఇంద్రియాలే నీ పైన పగబట్టి నిన్ను ఈ స్థితికి తెచ్చాయి అంటుంది. ఆ ఇంద్రియాలు పగబట్టి అంటే నువ్వు ఇంద్రియ లోలుడై కామపీడితుడై నువ్వు ఏమైనా తెచ్చిపెట్టుకున్నావు కదా. కొన్ని వేల స్త్రీలను తెచ్చిపెట్టుకుని ఉంటాడు ఆయన రావణాసురుడు. కొన్ని వేల స్త్రీలను తెచ్చిపెట్టుకుని అంతఃపురం అంతా కూడా ఒక పెద్ద ఉమ్, అదేంటి ఒక సెక్స్ స్లేవ్స్ అనే ధోరణిలో ఉంటుంది. మనం రామాయణం చదివితే అదంతా చూస్తుంటే అది సాత్విక శృంగారం ఎలా ఉంటుంది, తామస శృంగారం ఎలా ఉంటుంది, రాజస శృంగారం ఎలా ఉంటుంది అనేది కూడా మనం రామాయణంలో చూడొచ్చు. రాముడు సీతకు మధ్య ఉన్నటువంటిది దైవీ శృంగారం, దైవీ సంపత్తు ఆసురీ సంపత్తు అంటాం కదా. ఈ సుగ్రీవుడు తార లేకుంటే వాలి తార వాళ్ళ మధ్య ఉండేటువంటిది అది మనుషులకు. వానరులు ఉండేటువంటి వాళ్ళు రామాయణంలో వానరులు మనుషులకు చాలా క్లోజ్ గా ఉంటారు. అసురులు ఉన్నారు కదా, వాళ్ళు రాక్షసులు. ఆ రాక్షసులు ఆ శృంగారం అంతా కూడా రాక్షస శృంగారం, అది తామస శృంగారం. సో ఆ విధంగా ఆమె మండోదరి అంటుంది, నీవు నీ ఇంద్రియాల ద్వారానే జయింపబడ్డావు అని చెప్పని అంటుంది. ఇంద్రియాణి పురాజిత్వాజితం త్రిభువనం త్వయా, సెకండ్ లైన్ ఏదో ఉన్నది. ఆ ఇంద్రియాలే నీ పైన పగబట్టి ఇప్పుడు నేను నీ స్థితికి చేయంటుంది. కాబట్టి అంతఃశత్రువులను జయించడం అనేటువంటిది కూడా ఇందులో ముఖ్యమైనటువంటి విషయం. ఈ గీతలో కూడా చెప్పబోతున్నాడు కృష్ణుడు 3వ అధ్యాయం చివరిలో జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం అంటున్నాడు. 3వ అధ్యాయమా 4, ఐ థింక్. ఏమిటి? జహి శత్రుం మహాబాహో, ఓ మహాబాహు, నీ గొప్ప మైటీ ఆర్మ్డ్ పర్సన్, నువ్వు ఎవరిని శత్రువుని జయించు అంటున్నాడు. ఎవడా శత్రువు అంటే కామరూపం దురాసద. నీకు ఉన్నటువంటి అర్జునుడికి ఇక్కడ కామం అంటే మన శారీరక కామం కాదండి. కామం అంటే నా వాళ్ళు, నేను, అహం, మమ అనేటువంటి భావనతో అయ్యో మా వాళ్ళు, మా భీష్ముడు, మా ద్రోణుడు, మా గురువు అని చెప్పినటువంటిది ధర్మము అనే దాన్ని గురించి చూడకుండా, స్వధర్మాన్ని చూడకుండా ఈ దీంతో సెంటిమెంట్ లో పడిపోయాడు ఆయన. ధర్మాన్ని పరిశీలించకుండా సెంటిమెంట్ లో పడద్దు అని చెప్పని అక్కడ అంటున్నాడు ఆయన. సో కామరూపం దురాశ. సో అంత శత్రువులను కూడా జయించాల్సినటువంటి పరిస్థితి. ఇగ్నోరెన్స్, మన వాళ్ళు కూడా ఇగ్నోరెంట్ పీపుల్ చాలా మంది ఉంటారు. మన శత్రువుడు మిత్రుడు మనకు తెలియదు. మన శత్రువులు ఉంటే ధర్మాన్ని రోజు ద్వేషించి ధర్మాన్ని నిర్మూలనం చేయాలి అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనందరినీ కూడా కలుసుకొని పోతుంటాం మనం. అయ్యో వీళ్ళందరూ దే ఆర్ ఆల్ గుడ్ పీపుల్, దే ఆర్ ఆల్ అని మనకున్నంత లిబరల్ వ్యూ ఇంకెక్కడా ఉండదు. అంటే మన శత్రువును కూడా మనం గుర్తించుకోలేదు. బాహ్య శత్రువుని గుర్తించాలి, అంతఃశత్రువుని కూడా గుర్తించుకోవాలి. సో ఎనివే, సో ఇక్కడ భాష్యం చదువుదాం ఇప్పుడు. సహా అమృతత్వాయ కల్పతే. అమృతత్వం అంటే ఏంటి? మోక్షానికి కూడా వాడు సమర్థుడు అవుతాడు. ఒట్టి శీతోష్ణాదులను జయించి నేనేదో తేలుకు దొంగ కుట్టినట్టుగా, సారీ, దొంగకు తేలు కుట్టినట్టుగా దొంగకు తేలు కుట్టినట్టుగా సహించుకొని ఎలా బిగబట్టుకొని ఉండడం కాదు సహిష్ణుత అంటే.
తితిక్ష అంటే దొంగకు తేలు కుట్టినట్టుగా బిగుసుకొని కూర్చొని ఉండడం కాదు. అది జ్ఞానం వల్ల సహించడం అని చెప్పి చెప్పబోతున్నాడు ఆయన కృష్ణుడు. శంకరాచార్యులు చెప్పబోతున్నాడు. సహ అమృతత్వాయ కల్పతే, అలాంటి ధీరుడు. ధీరుడు అంటే మనస్సును జయించినటువంటి వాడు ధీరుడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. వేదాంతంలో ఎప్పుడే గాని మనస్సును జయించినటువంటి వాడు, అంతఃశత్రువులను జయించినటువంటి వాడు, మనలోనే ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహాలను, ఇట్లాంటి వాటిని, అజ్ఞానాన్ని, ముఖ్యంగా అజ్ఞానాన్ని కూడా జయించినటువంటి వాడు, అలాంటి వాడు ధీరుడు అని. భాష్యం చదువుదాం. యం హి పురుషం సమదుఃఖ యం హి పురుషం యం హి పురుషం సమదుఃఖ సుఖం సమే సుఖ దుఃఖ సుఖే యస్య తం సమదుఃఖ సుఖం సమదుఃఖ సుఖం సమే దుఃఖ సుఖే యస్య తం సమదుఃఖ సుఖం సుఖ దుఃఖ ప్రాప్తౌ హర్ష విషాద రహితం సుఖ దుఃఖ ప్రాప్తౌ హర్ష విషాద రహితం ధీరం ధీమంతం ధీరం ధీమంతం న వ్యథయంతి న చాలయంతి నిత్యాత్మ దర్శనాత్ న వ్యథయంతి న చాలయంతి నిత్యాత్మ దర్శనాత్ ఏతే యథోక్తాః శీతోష్ణాదయః ఏతే యథోక్తాః శీతోష్ణాదయః సహ నిత్యాత్మ దర్శన నిష్ఠః ద్వంద్వ సహిష్ణుః సహ నిత్యాత్మ దర్శన నిష్ఠః ద్వంద్వ సహిష్ణుః అమృతత్వాయ అమృతభావాయ మోక్షాయ అమృతత్వాయ అమృతభావాయ మోక్షాయ కల్పతే సమర్థో భవతి. కల్పతే సమర్థో భవతి. శంకరాచార్యుల వారు ఒక వాక్యంలో ముగించారు ఆ భాష్యాన్ని. ఏమిటి? అమృతత్వాయ యం హి పురుషం ఏతేన వ్యథయంతి, ఎవరినైతే ఈ శీతోష్ణాది సుఖ దుఃఖాలు, తర్వాత ఆ, రాగద్వేషాలు, తర్వాత ఈ మాత్రా స్పర్శలు, ఎవరినైతే వ్యథయంతి, ఎవరినైతే బాధించవో, ఎవడికైతే ఆబ్స్టకల్స్ గా, స్వధర్మాచరణలో ఆబ్స్టకల్స్ గా ఉండవో, అలాంటి వాడు నిత్యాత్మ దర్శన నిష్ఠుడైనటువంటి వాడు మోక్షాయ కల్పతే, సహ మోక్షాయ కల్పతే అనేది ఆ వాక్యములో బేసిక్ ఫ్రేమ్. సో ఇక్కడ యం హి పురుషం సమదుఃఖ సుఖం, సమదుఃఖ సుఖ అనేది ఒక సమాసం అని చెప్పాడు. దానిలో ఏమిటి? సమే దుఃఖ సుఖే యస్య, దుఃఖ సుఖే ఆర్ సుఖ దుఃఖే రెండు కూడా ఆ, నపుంసకలింగ శబ్దాలు. కాబట్టి సమదుఃఖే, దుఃఖ ఏంటి, దుఃఖ సుఖే అనొచ్చు, సుఖ దుఃఖే అనొచ్చు. సమే సుఖ దుఃఖే, సుఖము గాని దుఃఖం గాని రెంటిని కూడా సమానంగా తీసుకుంటాడు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోయి జంప్ చేయడు, పార్టీ చేసుకోడు. దుఃఖం వచ్చినప్పుడు కూర్చొని అది కూడా మందు కొట్టుకుంటూ కూర్చోడు. వాడు మామూలుగా సుఖంగా, మామూలుగా ఎప్పుడు ఈక్వానిమిటీ, మనం ఇంగ్లీష్ లో దీన్ని ఈక్వానిమిటీ ఆఫ్ మైండ్ అంటాం. సో అలాంటి వాడు హర్ష విషాద రహితం. మరి ఏమాత్రం మనకు కూడా హర్షం విషాదం ఏమొద్దా అంటే అంతో ఇంతో హర్ష విషాదం ఉంటుంది, కానీ దాన్ని ఒక అబ్నార్మల్ స్టేజ్కి తీసుకెళ్ళకూడదు. హర్ష విషాదాన్ని ఓ అబ్నార్మల్ స్టేజ్కి తీసుకెళ్ళి ఓ పెద్ద ఎగ్జో- ఆ, పొంగిపోవడం, ఎగిరిపోవడం, జంప్ చేసుకోవడం అలాంటివన్నీ ఉండకూడదు. బట్ హర్ష విషాదం అంతో ఇంత మనసులో తృప్తి ఉంటుంది అంతే. హర్ష విషాదరహితం. ధీరం అంటే ధీమంతం అన్నాడు. ధీమంత, ధీమాన్, ధీమాన్ అనే దానికి ధీమంతం అనేది ద్వితీయ ఏకవచనం. ధీమంతం అలాంటి ధీరుణ్ణి అని, అలాంటి బుద్ధిశాలిని. ధీమంతం అంటే అలాంటి బుద్ధిశాలిని. ఆ, ఏమిటి? ఆ, మనస్సును నిగ్రహించుకున్నటువంటి వాడిని, అంత శత్రువులను నిగ్రహించుకున్నటువంటి వాడిని, అలాంటి వాడిని నా వ్యథయంతి. వ్యథ అనే పదం మనకు తెలుగులో కూడా ఉంది. నా వ్యథయంతి నా చాలయంతి, ఎవరినైతే పీడించవో, ఎవరినైతే కదిలించవో, అలాంటి వాడు అల్లాడిపోతున్నామంటాం కదా, అలాంటిగా అల్లాడిపోకుండా ఎవడైతే ఉంటాడో నా చాలయంతి. ఎందువల్ల? నిత్యాత్మ దర్శనాత్, ఎల్లప్పుడు కూడా ఆత్మ దర్శనంతో ఉంటాడు అతను. ఆత్మ దర్శనం, ఆత్మ దర్శనం అంటే ద విజన్ ఆఫ్ ఆత్మ అనుకోండి. దర్శనం అంటే ఏంటి? ద విజన్. దర్శనం అంటే దేవుడి గుడికి పోతాము, దర్శనం చేసిన దర్శనం అయిందా అంటే ఎస్, తోసుకొని తోసుకొని పోయి అక్కడ మనం ఏదో పూజారిని కూడా కొంచెం ఏదో కొంచెం ఆయన ఆ, సుముఖుణ్ణి చేసుకొని మనం ఏదో దర్శనం చేస్తాం. దర్శనం చేసి అది 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 అదొక దర్శనం. అది ఒక చాలా ప్రైమరీ లెవెల్ దర్శనం. నిజంగా దర్శనం అంటే ఆ ఆత్మస్వరూపాన్ని ఎంతో ఎంతో తెలుసుకోవడం, లేకుంటే ఒక దేవతా తత్వాన్ని గురించి మనం భావించుకోవడం, మనసులో దాన్ని అర్థం చేసుకోవడం, అది దర్శనం. సో ఇక్కడ ఏంటి? ఆత్మ దర్శనం, నిత్యాత్మ దర్శన, ఆ పరమాత్మ దర్శనం. ఆత్మ అంటే ఆత్మ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రహ్మ కదా. దాని దర్శనం వల్ల నిత్యాత్మ దర్శనాత్ ఏతే, ఇవన్నీ కూడా ఎవరికైతే చెల్లించవో, ఏతే, ఏతే అంటే ఏమిటి?
యథోక్త శీతోష్ణాదయ. శీతోష్ణాదయ అంటే మనం మాత్రా స్పర్శలు అన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎవరైతే అలాంటి వాడు ఉన్నాడో సహ నిత్యాత్మ దర్శన నిష్ఠ ద్వంద్వ సహిష్ణు. నిత్య ఆత్మ దర్శన నిష్ఠ అంటే నిత్యము కూడా ఆత్మదర్శనము అనేటువంటి నిష్ఠలో, నిష్ఠ అంటే ఏమిటి? నిశ్చయేన అవస్థానం అని చెప్పా. నిశ్చయేన అవస్థానం అంటే దానిలోనే ఉండడం, ఆ స్థితిలో ఉండడం. అవస్థానం స్థ అనేటువంటి ధాతువు నుంచి నిష్ఠ అనేది వస్తుంది. స్థా ధాతువుకి అర్థం ఏంటి? ఉండడం, టు స్టే. మనం ఇంగ్లీష్ లో స్టే అంటాం చూడండి, అది స్థా ధాతువు. నిత్య నిష్ఠ. నిష్ఠ అంటే నిశ్చయేన ఆ, అవస్థానం, దానిలో ఆ స్థితిలో ఉండడం అనమాట. స్టేట్ ఆఫ్ అవేర్నెస్ అంటాం కదా. ఆత్మదర్శన నిష్ఠ అంటే ది స్టేట్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ బ్రహ్మన్. అది ఆత్మదర్శన నిష్ఠుడైనటువంటి వాడు. ద్వంద్వ సహిష్ణు అంటే నిత్యాత్మ దర్శన నిష్ఠ అంటే ఇంకేమిటి? శరీరేంద్రియ సంఘాతం ఎటుపోయినా కూడా నేనేదో చేస్తున్నాను, నేనేదో చేస్తున్నాను అని కాకుండా ఇంద్రియాన్ని, ఇంద్రియ ఇంద్రియములు వాటి పనులు అవి చేసుకుంటున్నాయి అనేటువంటి వాటి తన శరీరేంద్రియ కార్యాలను కూడా ఈయన సాక్షిగా చూస్తుంటాడు అని, సాక్షిగా గమనిస్తుంటాడు. అంటే అన్ని కూడా ఈ సాక్షి అనే పదం కూడా మనం జాగ్రత్తగా తెలుసుకోవాలండి. సాక్షి అంటే మన మనసులో ఎవరో సార్ట్ ఆఫ్ ఒక పర్సన్ కూర్చొని వాడు అన్నిటిని కూడా చూస్తుంటాడు అని చెప్పని, ఆ చూసేటువంటిది కూడా మనము ఆ చైతన్యము అనేటువంటిది అన్నిటికంటే అతీతంగా ఉంటుంది అని చెప్పుకోవడానికి కోసం సాక్షి అనేటువంటి పదాన్ని మనం కల్పించుకున్నాం అంతే. సాక్షి అనేటువంటి వాడు అక్కడ ఎవరో కూర్చొని చూస్తూ లేదు. మనకు సాక్షి అనే, నేను వేదాంత క్లాసు ఫస్ట్ లో విన్నప్పుడు చాలా రోజులు నాకు ఈ సాక్షి అనే పదం అర్థం కాలేదు. సాక్షి అంటే మీ సాక్షి భాష్యము, సాక్షి సాక్షి అంటే ఎదురు మన ఓడెవడో అక్కడ లోపల ఎవడో కూర్చొని ఉంటాడా అని, వాడెవడో మనం చేసేటువంటి పుణ్యకర్మలు పాపకర్మలు చూసుకుంటూ ఉంటాడా అనేటువంటిది సాక్షి అంటే. అట్లా భావన మన వేదాంతంలో ఫస్ట్ లో మనకు కొన్ని ఫండమెంటల్స్ క్లారిటీ లేకపోతే అలా వస్తుంది. సాక్షి అనే పదం కూడా మనం అక్కడ నిర్వికారంగా, నిర్వికారంగా అంటే ఎలాంటి మార్పును పొందకుండా, ఎలాంటి సైకలాజికల్, ఇప్పుడు శరీరేంద్రియ సంఘాతానికి మనస్సుకు సంబంధించినటువంటి సుఖ దుఃఖాలు ఇవన్నిటి కూడా మనస్సు ధర్మాలు, ఆత్మ ధర్మాలు కావు. ఆత్మ ధర్మాలు కావు అని తెలుసుకొని ఇవన్నీ కూడా సుఖ దుఃఖములు ఆ ఏమిటి అవన్నీ ఆత్మ ధర్మాల గురించి ఒక పెద్ద డెఫినేషన్ ఉంది మన బృహదారణ్యక ఉపనిషత్తులో. కామ, కామ సంకల్పో విచికిత్స, హ్రీర్ ధీర్ భీహి, ఇంకేదో ఉంది మధ్యలో, ధృతి అధృతి ఇత్యాది, హ్రీర్ ధీర్ భీహి ఇత్యాది. ఇత్యేవం మన ఏవ అని. మన ఏవ అంటే మనహ ఏవ. ఇవన్నీ కూడా మనసులే. కామ, క్రోధ, ధృతి అధృతి, హ్రీర్ ధీహి భీహి, ఇవన్నీ కూడా. సో మనస్సులో కలిగేటువంటి రకరకాలైనటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో కూడా ఇవన్నీ కూడా మనిషి బుద్ధి ధర్మాలు, అంతేగాని ఆత్మ ధర్మాలు కావు అని తెలుసుకొని వాటికి అన్నిటికీ అతీతంగా ఉండేటువంటి చైతన్యం నేను అనేటువంటి భావనలో ఉన్నటువంటిది అది ఆత్మ దర్శన నిష్ఠుడు అంటే. అంతేగాని ఒక సాక్షి అనేటువంటి వాడు కూర్చొని చూస్తుంటాడు అని కాదు. బట్ సైకాలజీలో ఇప్పుడు మనం మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అని చేసేటప్పుడు వాళ్ళు ఇలా వాచ్ చేయమంటారు, సాక్షిలాగా వాచ్ చేయంటారు. మనకి మన పుస్తకాల్లో ఉండే ఇదే వేదాంతంలో ఉన్నటువంటి విషయాలు, పతంజలి యోగ సూత్రాల్లో ఉన్నటువంటి విషయాలే మోడర్న్ సైకాలజీలోకి వచ్చినాయండి. మోడర్న్ సైకాలజీ అనేటువంటిది ఇటీవల డెవలప్ అయినటువంటి విషయం. మన వాళ్ళు కొన్ని వేల ఏళ్ల క్రితమే మనస్సును పరిశీలించినది మొట్టమొదట భారతీయులే, ఇంకెవరు కాదు. చైనీయులు వాళ్ళు ఏమైనా చేశారేమో నాకు తెలియదు. బట్ ఎనీవే, భారతీయ దర్శనాలన్నింటిలో కూడా మనస్సు అనే దాన్ని పరిశీలించారు. ముఖ్యంగా వేదాంతము, బౌద్ధము, వీటిలో సాంఖ్యము కూడా. సాంఖ్య, వేదాంత, బౌద్ధం వీటిలో మనస్సును పరిశీలించారు. సాంఖ్య అంటే ఇంక్లూడింగ్ యోగా. సో ఈ విధంగా ఈ ఆత్మదర్శన నిష్ట అంటే సాక్షి, సాక్షి అనే పదం నుంచి మనం డీవియేట్ అయ్యాం. సాక్షి అంటే ఒక మనిషి ఎవరో కూర్చొని ఉంటాడు అనుకోకూడదు. సాక్షి అనే పదం మనం కల్పించుకున్నటువంటి పదం మన కన్వీనియన్స్ కోసం. సో ఆత్మదర్శన నిష్ట. ద్వంద్వ సహిష్ణు. ద్వంద్వములు, ద్వంద్వములు అంటే ఏంటి? ఆపోజిట్, పేర్ ఆఫ్ ఆపోజిట్స్ అంటుంటాం. ఈ ఉదాహరణకి పరస్పరంగా విరుద్ధములైనటువంటి అవి పరస్పరం విరుద్ధములు. సుఖము దుఃఖము, రాగము ద్వేషము, ఆ, శీ- ఇలాంటివి, శీతము ఉష్ణము, ఇట్లాంటివి పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ ఉంటాయి కదా. ఆ పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ ద్వంద్వం అంటాం. అంటే ఒకటి మనకి ఇష్టము, ఒకటి ఇష్టం ఉండదు. ఒక సమయంలో ఒకటి ఇష్టము, ఇంకొక సమయంలో ఇదే ఇష్టము లేదు. ఇంకో సమయంలో మనం ఏదైతే ఇంతకుముందు ద్వేషించామో అదే ఇష్టం అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా ఇలా షఫల్ అవుతుంటాయి. సో ఇవన్నీ ద్వంద్వములు. ఈ ద్వంద్వాలు వస్తుంటాయి పోతుంటాయి అనేటువంటి అవేర్నెస్ తో నిత్యాత్మ దర్శనం ఉండడం వల్ల, ఆ శక్తితో, ఆ దర్శనం వల్ల ఏమొస్తుంది? మనకు బలం వస్తుంది.
దాన్నే మనం ఇంత ముందు కూడా చెప్పుకున్నాం, పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్. పాండిత్యం అంటే ఆత్మజ్ఞానము, ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత బాల్యం, బాల్యం అంటే బల స్వభావ. ఆ బలములో, ఆత్మ బలములో మనం ఉండాలి అని కూడా ఒకసారి ఇంత ముందు చెప్పుకున్నాం. సో ఆ విధంగా అలాంటి వాడు ద్వంద్వ సహిష్ణువు. సహిష్ణువు అంటే సహించే శక్తి గలవాడు, సహిష్ణువు అని. సహించేటువంటి శక్తి గలవాడు. అమృతత్వాయ. అమృతత్వం. అమృతత్వం అంటే ఏంటండి? అమృతం అంటే మనం వాళ్ళు దేవతలు ఎవరో తాగుతుంటారు, వాళ్ళు ఏదో సమ్ డివైన్ పోషన్ ఏదో ఒకటి ఉంటుంది అక్కడ. గరుత్మంతుడు ఆయన తీసుకొని వెళ్తుంటాడు, అది తీసుకొని వెళ్ళి దేవతలకు అందరికీ అక్కడ వాళ్ళకి ఇస్తాడు, తన తల్లిని ఫ్రీడమ్ చేసుకోవడానికి. ఇట్లాంటి కథలన్నీ చదివాం కదా. తర్వాత కథ అమృతం ఉంటే అక్కడ ఫిజికల్ గా ఒక భాండం ఒకటి ఉంటుంది, అమృత భాండం ఒకటి ఉంటుంది. అది పెద్ద సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చాలా చేసి ఉంటాడు ఎవరు, ఇంద్రుడు. ఆ సెక్యూరిటీని అంతా ఛేదించుకొని ఈయన గరుత్మంతుడు వెళ్ళి దాన్ని బ్రేక్ చేసి పట్టుకొని వస్తాడు అనమాట. సో ఇవన్నీ మనం ఆ, మన భారతంలోను ఇట్లాంటి చోట చూస్తాం. సో ఈ విధంగా అది కాదు అమృతం ఇక్కడ. మరణరాహిత్యమైనటువంటి స్థితి అమృతత్వం అంటే. మరణం లేనటువంటి స్థితి అంటే ఏంటంటే, ఇప్పుడు మోక్షం అనేటువంటి స్థితి ఏమిటి? మోక్షం అంటే లింగ శరీరం కూడా నశించడం. లింగ శరీరం నశించిన తర్వాత, లింగ శరీరం అంటే ఏంటి? దానిలో మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఉంటాయి, ప్రాణము, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడే ఈ అహం అనేటువంటిది ఎప్పుడైతే నశిస్తుందో, అహంకారం, మనసులో కూడా స్టేజెస్ ఉన్నాయి కదా, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అని స్టేజెస్ ఉన్నాయి. ఇది నేను చెప్పలేదు అనుకుంటా ఇంతవరకు. మనకు మామూలుగా శంకరాచార్యుల వారిది కూడా ఉంది కదా, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అని. మనస్సు. మనస్సు అంటే ఏమిటి? మనస్సు అంటే నేను నా ఎదురుగా ఒక ఆబ్జెక్ట్ చూస్తున్నా. చూసినప్పుడు దెర్ ఇస్ సమ్ ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఏదో ఒకటి ఉన్నది అని చెప్పని చూస్తున్నా, అది మనస్సు. మనస్సు అంటే జస్ట్ స్టేట్ లెవెల్ ఆఫ్ కాగ్నిషన్. నేను దాన్ని జస్ట్ గ్రహిస్తున్నాను, చూస్తున్నాను. అది ఏమిటి అని చూసి, ఓహో ఇది పెన్సిల్ కదా, దీంతో నేను ఏదో అండర్లైన్ చేసుకోవచ్చు, అది ఇది అని దాని గురించి నేను దాన్ని కొంచెం పరిశీలించి, ఇదిగో ఇది నాకు ఈ విధంగా యూస్ఫుల్ అని చెప్పని నేను దానిపైన ఒక జడ్జిమెంట్ ఏదో ఒక నిర్ధారణకు వస్తా. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ బుద్ధి. బుద్ధి అంటే నిశ్చయాత్మిక బుద్ధి అన్నారు. మనహ అంటే ఏంటి? జస్ట్ సంకల్ప వికల్పాత్మక మనహ అన్నారు. జస్ట్ ఒకటి చూసి, ఓహో ఇదేంటో, ఏదో వస్తువులాగా కనిపిస్తుంది, ఇది ఏమిటి అని చెప్పని చూసి, అది సంకల్పం. సంకల్పము, వికల్పం. ఇది ఉండొచ్చు, అది ఉండొచ్చు అని వికల్పం ఉంటే. ఏదో చీకట్లో ఏదో చిన్న మొద్దును చూస్తాం, మొద్దును చూసి అక్కడ మనిషినా లేక ఏంటది అని చెప్పని ఏదో అనుకుంటాం. అది సంకల్ప వికల్పాత్మం. ఏదో తెలిసి తెలియనటువంటి స్థితి, జస్ట్ అవేర్నెస్ అంతే. ఒక్కోసారి మనసే ఇంకెక్కడో వెళ్ళిపోయి ఉంటుంది, అప్పుడు మనకు దాన్ని చూడని కూడా చూడం. సో దాని బుద్ధి అంటే ఏంటి? ఒకదాన్ని నిశ్చయాత్మిక, ఓ ఇది ఇది కదా అని నిశ్చయించుకునేది. తెలుసుకున్న తర్వాత మనోబుద్ధి అహంకార. అహంకారం అంటే పొగరు కాదు. అహంకారం అంటే అహం అనేటువంటి భావన. ఓ ఐ నో ఇట్ అని, ఐ అనేటువంటి భావనలో వస్తుంది అనమాట. ఐ నో ఇట్, ఐ హావ్ సీన్ ఇట్ అని నా దీనిలోకి పోతుంది, నా అకౌంట్ లోకి వెళుతుంది ఆ నాలెడ్జ్ అనేటువంటిది. ఓహో నేను ఇంతటి వాడిని, నాకేదో డిగ్రీ వచ్చింది అనుకోండి, నేను ఇంతటి వాడిని అని చెప్పి నేను అనేటువంటి దానిలోకి అది వెళుతుంది ఆ భావన. లేకుంటే ఎవరో నన్ను, అబ్బా మీరు భలే చాలా మంచి గొప్పవారండి ఏదో అన్నారనుకోండి, అంటే అది నా మైండ్ లోకి వెళ్ళిపోయి ఆ అహంలో అక్కడ నిలిచింటుంది. లేకపోతే చెడు కూడా, మంచి కావచ్చు చెడు కావచ్చు, ఏదైనా కూడా ఓ నన్ను ఇలా అన్నారు కదా అని చెప్పని అది కూడా నిలిచింటుంది. సో అహం అనేటువంటి దానిలో ఉంటుంది. చిత్తం అంటే ఏమిటి? చిత్తం అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ ఫ్యాకల్టీ ఆఫ్ రికాలింగ్. మన దీనిలో మన బ్యాక్గ్రౌండ్ ఫైల్స్ అన్ని ఉంటాయి కదా, ఆ ఫైల్స్ అన్నింటి కూడా మనం రిట్రీవ్ చేస్తుంటాం. ఆ చిత్తం అనేటువంటిది మ్, మనకు కావాల్సిన టైంలో ఏదో పాతవన్నీ కూడా బయటకు తీస్తూ ఉంటుంది. ఆ పాత వాసనలు ఉంటాం చూడండి. వాసన అంటే ఏమిటి? మన ఇంటరాక్షన్స్ వల్ల వచ్చినటువంటి అనేక ఇంప్రెషన్స్ ఏవైతే ఉంటాయో, లేటెంట్ ఇంప్రెషన్స్ ను, ఆ ఇంప్రెషన్స్ ను మనం వాసన అంటాం. వాసన అంటే వస ధాతువు నుంచి వచ్చేది. వస అంటే ఉండడం, ఉండడం అనేటువంటి. అది ఎట్లా అక్కడ మైండ్ పైన ఇంప్రింట్ అయి ఉంటాయి ఆ లేటెంట్ ఇంప్రింట్స్. ఆ ఇంప్రింట్స్ ను వాసనలు అంటాం. వాటినే సంస్కారములు అని కూడా అంటారు. కొంతమంది కొంత తేడా చూపిస్తారు అనుకోండి, బట్ బై అండ్ లార్జ్ దేర్ నాట్ మచ్ డిఫరెన్స్, వాసన సంస్కారం. సో అది చిత్తము అనేటువంటిది ఏం చేస్తుంది? ఆ వాసనలు, సంస్కారాలు, ఒక వస్తువుని చూసినప్పుడు ఓహో వీడినే ఉన్నాం, ఒకళ్ళు కలుస్తాం, వీడు వెధవ, వీడితో మనం తలనొప్పి తెప్పించాడు వీడు అనేటువంటి ఫీలింగ్ వచ్చింది అనుకోండి. సో వస్తే అది అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది వరకు నాకు అతనితో జరిగినటువంటి ఇంటరాక్షన్ వల్ల నాకు ఏ తలనొప్పి వచ్చిందో ఆ తలనొప్పి అనేటువంటి మెమరీ ఇప్పుడు బయటకు వచ్చింది. సో అది చిత్తం, ద ఫ్యాకల్టీ ఆఫ్ రికాలింగ్. ఇట్లా మనసులో 4 ఫ్యాకల్టీస్ చెప్పారు. సో ఇక్కడ ఎందుకు వచ్చింది ఇదంతా? ఆమ్, మోక్షం అనేది పదంలో వచ్చింది. మోక్షం అంటే ఈ మనస్సు అనేటువంటిది నశిస్తుంది. అంటే అహం అనేటువంటిది ఎప్పుడైతే నశిస్తుందో, దెన్ దెన్ దేర్ ఇస్ నో, ఇట్ డజంట్ టేక్ అనేది అనదర్ బాడీ. అహం అనేటువంటిది, నేను నేను అనేటువంటిది ఎంతవరకు ఉంటుందో,
అప్పుడు ఐ టేక్ అనదర్ బాడీ. ఈ శరీరం పడిపోయిన తర్వాత దెన్ ది లింగ శరీరం ట్రాన్స్మైగ్రేట్స్ అండ్ దెన్ ఇట్ గోస్ అంటే దానికోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వెయిట్ ఎన్నాళ్ళు చేస్తుంది వీటన్నిటి గురించి కూడా బ్రహ్మ సూత్రాల్లో పెద్ద చర్చ ఉంటుంది. సో అది ఇంకొక బాడీని తీసుకుంటుంది. ఇంకొక బాడీని తీసుకొని దాని పూర్వ కర్మలు అవి కూడా యాక్ట్ చేస్తుంటాయి కొన్ని. ఆ పూర్వ కర్మలు కూడా యాక్ట్ చేసి దానికి సంబంధించినటువంటి దానికి అనుగుణమైనటువంటి ఒక బాడీని తీసుకుంటుంది. సో ఈ బాడీ, ఆ లింగ శరీరం కూడా ఎప్పుడు నశిస్తుంది? నేను ఇవన్నీ ఏమి కాదు అని నాకు జ్ఞానం వచ్చిన తర్వాత, అహం అనేది ఎప్పుడైతే వెళుతుందో, అహం నశించిన తర్వాత లింగ శరీరం, దాంతో పాటు లింగ శరీరం నశిస్తుంది. అహంతో పాటే లింగ శరీరం నశిస్తుంది. సో అది మోక్షం అంటే. అంటే అహం అనేటువంటిది ఎప్పుడు పోవడం అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకనే అది శుంభనిశుంభుల కథ. దేనిలో ఈ దేవి సప్తశతిలో మనం అందరం కూడా అక్కడ పోయి కూర్చొని చండీ యాగం చండీ యాగం అని చేస్తుంటాం కదా. చండీ యాగంలో బేసిక్ కథ అదే. ఫైనల్ కథ మూడవ కథ. అహం అనేటువంటిది నశించిన తర్వాత, సత్వగుణం కూడా నశించిన తర్వాత, నశించడం అంటే దాని గుణం దానికి అతీతంగా వెళ్ళిన తర్వాత దెన్ అది మోక్షం అది. సో ఇక్కడ ఆ, మోక్ష అమృత భావాయ అంటే ఏమిటి? అది అమృతత్వం. వేదాంతంలో చెప్పేటువంటి అమృతత్వం అది. అంటే మరణ రాహిత్యం అంటే ఏమిటి? శరీరం మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అనేది, జనన మరణాలం అనేటువంటి చక్రము నుంచి బయటపడడం అనేటువంటిది అది అమృతత్వము అని చెప్పని అన్నారు. సో అది ఇక్కడ విషయం. అమృత భావాయ మోక్షాయ కల్పతే. కల్పతే అంటే సమర్థ భవతి. కల్ప అనేటువంటి ధాతువును, కల్ప అనేటువంటి ధాతువు కల్పవృక్షం లాంటిది అని అంటారు పండితులు. అంటే ఏమిటి? కల్ప అనే ధాతువు సమర్థ సందర్భాన్ని బట్టి రకరకాల అర్థం వస్తుంటుంది. ఏవం అకల్పయన్ అంటే ఈ విధంగా కల్పించిరి అని చెప్పిన అర్థం వస్తుంది. ఏది పురుష సూక్తం లాంటి దానిలో కల్పన. కల్పన అంటే ఒక కల్పన, ఒక భావన. అలాగే కల్పతే సహ కల్పతే అంటే సమర్థ భవతి అని చెప్పిన అర్థం. డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ దట్ స్ట్రక్చర్ ఆఫ్ ది సెంటెన్స్. కల్ప అనేటువంటి ధాతువుకి దాని సామర్థ్యం అంత ఉన్నది. తర్వాత ఇతశ్చ శోకమోహౌ అకృత్వా. శ్రీనివాస్. तस्य ఇతశ్చ శోకమోహౌ शोकमोहौ అకృత్వా तस्य शोकमोहौ अकृत्वा శీతోష్ణాది సహనం యుక్తం యస్మాత్. शीतोष्णादिसहनं युक्तं यस्मात् ఇక్కడ ఈతశ్చ అంటే ఈ కారణము వల్ల కూడా అని ఇంకో కారణం చెప్పబోతున్నాడు. ఒక బాంబు లాంటి కారణం చెప్పబోతున్నాడు. ఇదంతా ఈ శ్లోకం చదివిన తర్వాత మనం అందరం కూడా, మీరందరూ కూడా జాగ్రత్తగా నెక్స్ట్ క్లాస్ మళ్ళీ క్లాసుకు కూడా వస్తే మీరందరూ కూడా ధీరులే. ఆ, ఎందుకంటే ఇది మొట్టమొదట భగవద్గీత చదువుదామని చాలా ఉత్సాహంగా బయలుదేరేటువంటి వాళ్ళు ఈ శ్లోకము ఇట్లాంటి ఒకటి రెండు శ్లోకాలు విన్న తర్వాత డ్రాప్ అవుట్ అవుతారు. సో ఆ విధంగా కాకుండా ఉంటే మీరు ధీరులు. సో దీన్ని నేను జాగ్రత్తగా చెప్పాలి, మరి మీరు పరిగెత్తిపోకుండా చెప్పాలి. ఇతస్య శోకమోహవ కృత్వ, ఈ కారణం వల్ల కూడా శోకమోహాలు చేయకుండా శీతోష్ణాది సహనం యుక్తం, శీతము ఉష్ణములు వీటిని సహించడం అనేటువంటిది సరైనటువంటిది. యుక్తం అదే. యుక్తం అంటే అది చేయదగినటువంటి పని. యుక్తియుక్తమైనది అంటాం కదా, ఆ విధంగా. సో ఇక్కడ శ్లోకం చదువుతాం ఫస్ట్. నాసతో విద్యతే భావో. नासते विद्यते भावो నాసతో నాసతో విద్యతే భావో नासतो विद्यते भावो భావో విద్యతే సతః. नाभावो विद्यते सतः ఉభయోరపి దృష్టోంతః. उभयोरपि ఏమిటి? మొత్తం दृष्टोऽन्तः చదువుతాను ఉండండి, మొత్తం చదువుతాను ఉండండి, ఎందుకంటే అంతః త్వనయో అనేది అంత బాగలే. ఉభయోరపి దృష్టోంతస్త్వనయో उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोः తత్వదర్శిభిః. तत्त्वदर्शिभिः ఓకే. నా అసతః విద్యతే భావః. నా అసతః విద్యతే భావః. నా అభావః విద్యతే సతః. ఎంత చిన్న పదాలు చూడండి. ఉభయోః అపి దృష్టః అంతః అనయోః తత్వదర్శిభిః. ఓన్లీ తత్వదర్శిభిః అనేది ఒకటే పెద్ద పదం. తత్వదర్శిభిః అంటే తత్వము తెలుసుకున్నటువంటి వారి చేత అని. తత్వదర్శిభిః తత్వము తెలుసుకున్నటువంటి వారి చేత. అంతః దుష్టః వీటి యొక్క సత్తా ఏంటి, వీటి యొక్క అసలు స్వరూపం ఏమిటో తెలుసు. సత్ అంటే ఏమిటి, అసత్ అంటే ఏమిటి అనేది ఎవరికి తెలుసు అంటే, అది తత్వం ఎవరైతే తెలుసుకున్నారో వాళ్లకు సత్య ఏది అసత్ ఏది అనేటువంటి తెలుసు అని చెప్పని ఇందులో విషయం. నా అసతః విద్యతే భావ. అసత్ అంటే ఏమిటి? ఇక్కడ కొంచెం టెక్నికల్ వర్డ్స్ మనం ముందే చెప్పుకుంటే కొంచెం సులభంగా ముందుకు పోవచ్చండి.
ఇప్పుడు ఇక్కడ శంకరాచార్యులు వారు దీనికి కొంచెం పెద్ద భాష్యమే రాశారు. పెద్ద భాష్యం రాశారు. భాష్యం కొంచెము గంభీరంగా కూడా ఉంటుంది. అది మనం జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ దీన్ని సత్ అసత్ గురించి విచారము అంటారు. విచారం అంటే మళ్ళీ మళ్ళీ దుఃఖం కాదు. విచారం అంటే మనసు దానిపైన ఆ, దానిపైన డెలిబరేషన్ అనుకోండి. విచారం అంటే దానిపైన చర్చ. విచారం అంటే సత్ అసత్ అంటే ఏమిటి? అలాగే కార్యకారణ విచారం, ఈ రెండు దాదాపు దగ్గర దగ్గర సంబంధం ఉన్నటువంటివి. సత్తు అసత్తు, కార్యకారణ విచారం కొద్ది తేడా కూడా ఉంది, బట్ సంబంధం కూడా ఉంది. ఈ సదసద్ విచారం అనే దాని గురించి మొట్టమొదట ఏం ఏమిటి, ఏది సత్తు ఏది అసత్తు అంటే, సత్ అనే పదానికి వేదాంత శాస్త్రంలో అర్థం ఏంటంటే, ఏదైతే భూ భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో అన్నింటిలో కూడా ఉంటుందో అది సత్. ఇప్పుడు భూతం, ఇప్పుడు ఉదాహరణకి ఏది భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉండేది అంటే, ఉదాహరణకు మనం ఊహించుకుంటే ఏమిటి అని చెప్పి ఊహించుకుంటే, ఓ ఈ ప్రపంచం అంతా ఉంది కదా, ఈ భూమే ఉంది కదా, భూతకాలంలో ఉంది, వర్తమాన కాలంలో ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది అని మనం మామూలుగా సామాన్యంగా భావించుకుంటాం. కానీ మనకు వేదాంతం కూడా ఏం చెప్తుంది, సైన్స్ కూడా అదే చెప్తుంది. లక్కీలి వేదాంతం ఏం చెప్తుంది, ఈ సృష్టి అనేటువంటిది అది జరుగుతూ ఉంటుంది. సృష్టి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది అనేటువంటి విషయం మన పూర్వీకులు ఎలా చెప్పారో తెలియదు. బట్ సైన్స్ కూడా అదే చెప్తున్నది. ఇప్పుడు సో మెనీ బిలియన్స్ ఇయర్స్ ఎగో, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో, 8 బిలియన్లు సంథింగ్ లైక్ దట్, అన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం ఈ సృష్టి జరిగింది అని, ఇంకా కొన్ని బిలియన్స్ తర్వాత ఉండదని మామూలుగా మన అస్ట్రానమర్స్ చెప్తుంటారు. ఇప్పుడు సైంటిస్టులు కూడా అదే చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు సృష్టి, ఇది జగత్ అనేటువంటిది, లేకుంటే భూమి అనేటువంటిది, మనం దీన్ని నిత్యం అనాలనా, సత్ అనాలనా, అసత్ అనాలనా? త్రికాలాల్లో లేదు ఇది. త్రికాలాల్లో ఏది ఉంది అంటే, శుద్ధ బ్రహ్మ చైతన్యం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఆ బ్రహ్మ చైతన్యం అనేటువంటిది ఒకటే చైతన్యం. చిత్తు సత్తు రెండు కూడా, చైతన్యం అంటే అదే సత్. సత్ అంటే ఉండేది, చైతన్యం అంటే కాన్షియస్నెస్, ఉన్నటువంటి తెలివి, ఎగ్జిస్టింగ్ కాన్షియస్నెస్, ఎటర్నల్లీ ఆర్ ఇన్ఫినిట్లీ ఎగ్జిస్టింగ్ కాన్షియస్నెస్ అని చెప్పుకున్నాం కదా. ఒక ఉపనిషత్తులో వాక్యం ఒకటి చెప్పాను, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి వాక్యం ఒకటి చెప్పాను. అది చాలా గొప్ప గొప్ప సూత్రం అండి. అది ఒక్కటి మనకు బ్రహ్మాస్త్రం లాంటిది. మిగతా ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా కొట్టిపడేయడానికి ఆ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ లాంటి వాక్యాలు కొన్ని ఉన్నాయి ఉపనిషత్తుల్లో. ఉపనిషత్తులు ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు తల ఎత్తుకొని తిరుగుతున్నాం. ఉపనిషత్తులు అనేది లేకుంటే మనం పురాణాల గొడవలో కొట్టుకొని పోయి అసలు హిందూ మతం అంటే ఓ ట్రాష్ అనేటువంటి ఫీలింగ్ లో మనమే వెళ్ళిపోయిండేవాళ్ళం. ఇప్పుడు మనకు ఉపనిషత్తులు తెలియదు కాక మనం చాలా మంది ఇప్పుడు కూడా అలాంటి భావనలోనే ఉన్నారు. హిందూ మతం అంటే అరే మిగతా మతాల్లో కూడా ఒకటే దేవుని గురించి చెప్తున్నారు, మనం చూస్తే ఇలాగ ఉన్నది అని చెప్పని మన వాళ్ళు చాలా ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతుంటారు చాలా మంది, ఎందుకంటే అజ్ఞానం వల్ల. అందుకని ప్రపంచంలో చాలా మందికి భగవద్గీతలోని ఫండమెంటల్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. నేను పని కట్టుకొని మూడోసారి భగవద్గీత చెప్తుంటేది అందుకనేనండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకు కూడా, మన పిల్లలకు కూడా, వాళ్ళందరికీ కూడా ఏదేదో, వాళ్ళు ఇక్కడ సపోజ్ అమెరికాలో ఉంటాడు, వాడు లండన్ లో ఉంటాడు, వాడికి ఉన్నటువంటి ఎక్స్పోజర్ ఏమిటి, వాడికి ఉన్నటువంటి ఎక్స్పోజర్ అంతా కూడా ఇక మీకు వాళ్ళ సుపీరియారిటీ ఆఫ్ దేర్ కల్చర్ అనేటువంటిది ఉంటుంది. ట్రెమెండస్ రేసిజం ఉంటుంది అక్కడ. వాళ్ళ కల్చర్ గురించి వాడు తెలుసుకుంటుంటాడు, మన గురించి ఏమీ తెలిసి ఉండదు. మన గురించి కొన్ని నెగటివ్ రిపోర్ట్సే చదువుతాడు అనమాట. మొత్తం నెగటివ్ రిపోర్ట్స్ చదివి వాడి బుర్రను కొంచెం సరి చేయాలంటే చాలా చాలా కష్టం. ఎందుకంటే ఆ భర్తృహరి చెప్పినట్టుగా తెలిసియు తెలియని మనుజుని తెలుపు బ్రహ్మదేవుని వశమే అంటారు కదా. వాళ్ళ బుర్రలను సరి చేయడం అనేటువంటి కష్టం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అని అనడానికి వీల్లేదు, కానీ కొన్ని తెలుసు, బాగా తెలుసు, మనం బాగా చాలా లాజికల్ గా మాట్లాడతారు. కానీ వాడు ఒక వర్షన్ వినలేదు. దట్ ఈస్ ద పాయింట్. సో ఆ విధంగా మనం మన వాళ్ళకు కూడా చాలా మందికి చెప్పాల్సిన అవసరం ఉంది అది విషయం. ఓ ఎనివే, డివేట్ అయ్యా. సత్ అంటే ఏమిటి? అన్ని కాలం జగత్, భూమిని తీసుకుంటే భూమి ఇస్ నాట్ సత్. భూమి కొన్నాళ్ళు ఉంటుంది, కొన్నాళ్ళ తర్వాత ఉండదు. సూర్యుడిని తీసుకోండి, సూర్యుడు కూడా అంతే. ఇది హోల్ యూనివర్స్ తీసుకోండి, హోల్ యూనివర్స్ ఈజ్ సంవాట్ లైక్ దాట్. సో సంవాట్ కాదు, ఈజ్ లైక్ దాట్. సో ఆ విధంగా మరి ఏది సత్ అంటే, ఒకటే ఒక సత్ పదార్థం మనకు కనిపించేది, ఆ శుద్ధ చైతన్యము అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఆ ఎగ్జిస్టింగ్ కాన్షియస్నెస్ అనేటువంటిది ఒకటి, ఎటర్నల్ ట్రూత్. ఇంకా మిగతావన్నీ కూడా కారణము అని ఉంది కదా. ఆ, కారణం కాదు, కార్యం. కార్యం అంటే ఏంటి? ఎఫెక్ట్. కారణము కార్యం. కారణం అంటే కాజు, ఎఫెక్ట్ అంటే కార్యము. అంటే కార్యకారణ రిలేషన్షిప్ సంబంధం అంటాము, లేక కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అంటాము. ఈ కాజ్ ఎఫెక్ట్లు, కారణము అనేటువంటిది సాంఖ్యులు అనేటువంటి వాళ్ళు ఒకరు ఉన్నారు అని మనం చెప్పుకున్నాం కదా. వాళ్ళు ఏమంటారు? ప్రకృతి అనేటువంటిది కూడా ఎటర్నల్ అంటారు.
వాళ్ళు ప్రకృతి అనేటువంటిది ఒకటి ఉన్నది, ఎటర్నల్ గా ఉంది. పురుష అనేటువంటిది, ఈ కాన్షియస్నెస్ అనేది కూడా ఒకటి ఎటర్నల్ గా ఉంది. ఈ రెండు వేరు వేరు, ప్రకృతి వేరే, పురుషుడు వేరే. ఈ ప్రకృతి అనేటువంటిది ప్యూర్ కాన్షియస్నెస్, ఇది చూస్తుంటారు. అయినా కూడా మన సాంఖ్యులు అనేటువంటిది వేదాంతానికి చాలా దగ్గరలో వస్తుంటారు. సో అయినా కూడా వాళ్ళు ఏమంటారు, దీస్ టూ ఇండిపెండెంట్లీ ఎగ్జిస్ట్ అంటారు. ప్రకృతి అనేటువంటిది కూడా ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉన్నది. ప్రకృతినే కారణం సృష్టికి, మనకు సృష్టికి అంతటికి కారణం అనేటువంటిది ఈ ప్రకృతియే. ప్రకృతి అనేటువంటి మూల ప్రకృతి అనే ఒక పదం వాడతారు వాళ్ళు. ఆ మూల ప్రకృతి నుంచినే ఇవన్నీ వచ్చినాయి అని చెప్పని అంటారనమాట. పరిణామ రూపంలో. పరిణామం అంటే ఏంటి? పాలు ఏ విధంగా మారుతుందో అది పరిణామం. అది మోస్ట్ ఈజియెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకేదో సంథింగ్ ఎల్స్, ఇంకేదో దేనిగానో మారుతుంది అనుకోండి, అది పరిణామం. సారీ, పరిణామం. సో పరిణామంగా మాయా ఇదేంటి, ప్రకృతి పరిణామవాదులు వాళ్ళు. ప్రకృతి అనే దాన్ని పరిణామం అవుతుంది, పరిణమిస్తుంది. దానిలో కారణము సత్తే, కార్యము సత్తే, రెండు సత్ అంటారు. కానీ వేదాంతం అలా అనదు. కారణం ఒక్కటే సత్. అంటే బ్రహ్మ సత్యం అనేది ఏదైతే అంటున్నామో, బ్రహ్మ అనేటువంటిది లేక శుద్ధ చైతన్యం అనేది ఒకటే సత్. మిగతావన్నీ కూడా చేంజ్ అవుతుంటాయి, ఎవ్రీథింగ్ చేంజెస్ అనేటువంటిది వీళ్ళు మన వేదాంతులు చెప్పేటువంటిది అనమాట. సో ఇది ముఖ్యంగా ఇది ఒకటి. తర్వాత కారణం అనేటువంటిది ఓన్లీ బ్రహ్మ, అవిక్రీయమైనటువంటిది. సత్, అందుకనే సత్ అనే దానికి ఏమన్నారు, దాన్నే సత్ అని కూడా అన్నారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే పదంలో కూడా సత్ అంటే ఏమిటి? మూడు కాలములలో కూడా ఉండేటువంటిది. దట్ విచ్ కెనాట్ బి నెగేటెడ్ ఐదర్ ఇన్ ద పాస్ట్, ప్రెసెంట్ ఆర్ ఫ్యూచర్. పాస్ట్ లో లేదు, ఇప్పుడు శీతోష్ణాదులు ఉన్నాయి, సుఖ దుఃఖాలు ఉన్నాయి, ఒకప్పుడు లేవు, ఒకప్పుడు ఉన్నాయి, మళ్ళీ ఇంకో కాలానికి ఉండదు. ఇవన్నీ కూడా మూడు కాలాల్లో కూడా సత్తు కాదు అవి. ఉన్నప్పుడు ప్రతీతి సమయంలో, ప్రతీతి అంటే మనం దాన్ని చూసేటువంటి సమయంలో లేక అనుభవించేటువంటి సమయంలో మాత్రమే దాని ఎగ్జిస్టెన్స్ ఉన్నది, మిగతా టైంలో దాని ఎగ్జిస్టెన్స్ లేదు. సో అందువల్ల దాన్ని అసత్ అన్నారు. అసత్ అంటే బొత్తిగా లేదు అని కాదు. వంధ్యాపుత్రుడు బొత్తిగా లేని వాటికి ఎగ్జాంపుల్ ఏంటి? వంధ్యాపుత్రుడు ఇలాంటివి చెప్పారు. వంధ్యాపుత్రుడు అంటే ఏంటి? ఎగ్జాంపుల్ కోసం అంతే. వంధ్య మనం ఎక్కడ ఇన్సర్ట్ చేయడం లేదు ఇక్కడ. వంధ్య అంటే సమ్ బ్యారన్ ఉమన్, ఆమె యొక్క పుత్రుడు అని. సో ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఎ కాంట్రడిక్షన్ ఇన్ టర్మ్స్. ఇట్ కెన్ నెవర్ హ్యాపెన్. వంధ్యాపుత్రుడు అనేటువంటిది ఇట్ కెన్ నెవర్ హ్యాపెన్. సో ఆ విధంగా. సో సత్యం అంటే ఏమిటి? మూడు కాలములలో కూడా విచ్ కెనాట్ బి నెగేటెడ్. దీన్నే సంస్కృతంలో ఏమంటారంటే త్రికాలాబాధ్యం అంటారు. త్రికాలాబాధ్యం అంటారు. అంటే మూడు కాలాల్లో కూడా దానికి బాధ. బాధ అంటే ఏమిటి? నెగేషన్. సంస్కృతంలో బాధ అంటే నెగేషన్ అనండి. అది తర్కశాస్త్రంలో ఒక టెక్నికల్ టర్మ్. తర్కశాస్త్రంలో మన తెలుగులో మనం బాధ అంటే అబ్బా ఏదో నొప్పి అనుకుంటాం. మరి సంస్కృతంలో బాధ అంటే నెగేషన్. అది సింపులెస్ట్ ఉదాహరణ ఏంటంటే, మనం ఏదో ఒక తాడుని చూసి పాము అనుకుంటాం. ఫస్ట్ మొట్టమొదటి ఓ పాము అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం ఏమవుతుంది? సర్పజ్ఞానం చేత బాధింపబడుతుంది అంటాం. సర్పజ్ఞానం చేత బాధ్యం అవుతుంది. ఏమిటిది బాధింపబడుతుంది అంటే నెగేట్ అవుతుంది. ఈజ్ నాట్ సర్పం, బట్ ఇట్ ఈస్ ఓన్లీ రోప్ అని జ్ఞానం వస్తుంది. వచ్చిన తర్వాత ఆ సర్పజ్ఞానం బాధింపబడింది అంటే ఇట్ గెట్స్ నెగేటెడ్, ఇట్ గెట్స్ సబ్లేటెడ్ అని ఇంకేదో రకరకాల పదాలు వాడుతుంటారు. సబ్లేటెడ్ కాదండి, ఇంకేదో పదం వాడుతుంటారు. నెగేటెడ్ అనేది మా మోస్ట్ కామన్ వర్డ్. ఇంగ్లీష్ లో ఇంకేదో పదం కూడా వాడుతున్నారు, సబ్లేటెడ్ అయినా సంథింగ్ ఏదో అంటుంటారు. సో దట్ ఈస్ మై పిక్చర్. అది బాధ అంటే. సో త్రికాలాబాధ్యమైనటువంటిది సత్తు. ఒక సమయంలో, ప్రతీతి సమయంలో మాత్రమే, అంటే మనకు కనిపించేటువంటి సమయంలో మాత్రమే ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో అది, దాన్ని టెక్నికలీ అసత్ అన్నారు. అసత్ అంటే అసలే లేదు అని కాదు, దాన్ని వ్యావహారిక సత్యం అని కూడా అంటారు. పారమార్థిక సత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటిది పారమార్థికం. పారమార్థికంగా అంటే అబ్సల్యూట్ లెవెల్. వ్యవహారిక లెవెల్ ఏదో మామూలు డే టు డే ట్రాన్సాక్షనల్ లెవెల్, ఎంపెరికల్ లెవెల్, ట్రాన్సాక్షనల్ లెవెల్. అది వ్యావహారిక సత్యం అంటే, దానిలో ఇది అసత్ అన్నారు. సో ఇప్పుడు సత్యం ఏమిటి, అసత్యం ఏమిటి అనేటువంటిది ఎవరికి తెలుసు అంటే జ్ఞానులకు మాత్రమే తెలుసు అని చెప్పి ఇక్కడ విషయం దీనిలో ఈ శ్లోకంలో చెప్పబోయే విషయం. అందుకనే ఇక్కడ కార్యకారణ విచారంలో ఇంకొక విచారం కూడా చేస్తారండి. టైం అయిపోయి 45 minutes అయింది కదా. మేబీ ఈ కార్యకారణ విచారం ఇంకోసారి అది నెక్స్ట్ క్లాస్ లో కూడా చూద్దాం, ఎందుకంటే ఈ శ్లోకాన్ని మొదటి నుంచి మళ్ళీ ప్రారంభం చేసినట్టు ఉంటుంది. కార్యకారణ విచారంలో ఉదాహరణకి మట్టి ఒకటే సత్యము, మృత్తికేత్యేవ సత్యం అంటారు. వాచారం భణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అని ఒక బ్రహ్మాండమైన వాక్యం ఉంటుంది. వాక్కులతో ఒక పేరు, విత్ నేమ్ అండ్ ఫామ్ ఏదో ఒకటి ఉన్నది. దానికి మనం ఏదో సంథింగ్ ఇస్ దేర్, దానికి ఇట్ హెస్ గాట్ ఎ నేమ్ అండ్ ఎ ఫామ్. సో దాన్ని ఇదొకటి, ఇట్ ఇస్ ఓన్లీ జస్ట్ మియర్ నేమ్ అండ్ ఫామ్.
బట్ మృతికేత్యేవ సత్యం, మృత్ అనేటువంటిదే సత్యం అంటారు. ఇది ఇస్ ఓన్లీ ప్రోడక్ట్ ఆఫ్ మృత్. మృత్ అంటే నేను మట్టి నుంచి తయారు చేయలే, కానీ మట్టి నుంచి వచ్చినటువంటి పదార్థాలతోనే ఇదంతా తయారైంది. సో మృత్తిక అనేటువంటిది మనందరికీ, అన్ని దేహాలకు, అన్ని ప్రాణుల దేహాలకు, అన్ని వృక్షాలు కావచ్చు, లేక ఆబ్జెక్ట్స్ కావచ్చు, ఎనీథింగ్, చిప్స్ కావచ్చు, చిప్స్ అంటే తినే చిప్స్ కావచ్చు, ఇంకేదో ఎలక్ట్రానిక్ చిప్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, అన్ని కూడా ఎవ్రీథింగ్ ఈజ్ మాడిఫికేషన్. అవి ఓన్లీ దాని వికారం అంటాం. అవన్నీ కూడా మృత్ వికారములే. ఇవన్నీ కూడా మృత్ వికారములే. మనం తినే చిప్స్, కంప్యూటర్ లో ఉన్న చిప్స్, అన్ని కూడా మృత్ వికారములే. సో ఈ విధంగా వికారము ఏదైతే ఉన్నదో, వికారం అనేటి దాన్ని అసత్ అంటాం. ఎందుకంటే ఇట్ వాస్ నాట్ దేర్ అర్లియర్, వచ్చింది, ఇప్పుడు ఎగ్జిస్ట్, ఇట్ హాస్ కమింగ్ టు ఎగ్జిస్టెన్స్. సపోజ్ ఐ బ్రేక్ ఇట్, దాని ఘట అభావం అంటే ప్రధ్వంస అంటాం. ప్రధ్వంస అంటే దీన్ని నశింపజేస్తే ఇట్ గెట్స్ మోల్టన్. నేను సపోజ్ దీన్ని ఏదో మా మట్టిలో అగ్నిలో పడేసి బాగా మెల్ట్ చేశాను అనుకోండి, ఇట్ బికమ్స్ ఏ ఫ్లూయిడ్. సో ఆ విధంగా. సో ఇది ఈ మట్టి ఉదాహరణ ఇస్తారు. మట్టి ఉదాహరణ అంటే ఇప్పుడు మృత్ అనేటువంటిది ఒకటి ఉంది, ఆ మృతు నుంచినే రకరకాల కుండలు చేస్తున్నావు అని చెప్పని మట్టి ఉదాహరణలు ఇస్తారు అనమాట. ఎందుకు అంటే ఈ దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంది, మట్టి ఉదాహరణ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంది. దీన్ని వచ్చే క్లాస్ లో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ శ్లోకం కొంచెం గంభీరంగా మనం మొదటి నుంచి కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఫస్ట్ తెలుసుకొని దాని తర్వాత ఈ శ్లోకంలోకి వెళ్ళి కొంచెం జాగ్రత్తగా భాష్యం చదవాలి. ఇప్పుడు ఇంతవరకు డౌట్ ఏమి లేదు. ఓకే. శ్రీనివాస్, ప్రశ్న నెక్స్ట్ ఏం క్లాస్ లేవు బుధవారం. అంకుల్. బుధవారం నాదండి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.